గర్భాశయ క్యాన్సర్ టీకా ఎప్పుడు వేయించుకోవాలంటే తాజాగా బాలీవుడ్ నటి శృంగార తార వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన పూనం పాండే కూడా ఈ క్యాన్సర్తోనే మృతి చెందారు. సర్వైకల్ క్యాన్సర్ను నివారించేందుకు 9 నుంచి 14 ఏళ్ల బాలికలకు వ్యాక్సినేషన్ అందచేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం తన తాత్కాలిక బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ప్రకటించారు. ఎందుకంటే రొమ్ము క్యాన్సర్ తర్వాత భారతీయ మహిళలు ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య గర్భాశయ క్యాన్సర్ కాబట్టి భారతదేశంలో ప్రతి 8 నిమిషాలకి ఓ మహిళ గర్భాశయ క్యాన్సర్తో మరణిస్తున్నట్లు అంచనా. అధిక మరణాల రేటుకు ప్రధాన కారణం ఈ వ్యాధి ప్రారంభ లక్షణాలను గుర్తించకపోవడమే. గర్భాశయ క్యాన్సర్ అనేది 30 ఏళ్లు పైబడిన మహిళల్లో వస్తుంది. హ్యూమన్ పాపిల్లో అనే వైరస్ వల్ల వస్తుంది. ఈ హెచ్పివి అనేది లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులలో ఒకటి. అయితే ఇది రాకుండా చూడాలంటే లైంగిక సంపర్కం జరగక ముందే ఈ వ్యాక్సిన్ వేస్తే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అందుకే టీనేజ్లో ఉన్నవారికి ఇది వేస్తే సర్వైకల్ క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. ఈ కారణంతోనే 9 నుంచి 14 ఏళ్ల బాలికలకు వ్యాక్సినేషన్ ఇవ్వడం సరైన ముందు జాగ్రత్త చర్య. ఇక లక్షణాల విషయానికొస్తే నెలసరి సమయంలో అధిక రక్తస్రావం, వెజైనల్ డిశ్చార్జ్, దుర్వాసనతో ఉండడం, లైంగిక చర్యలో పాల్గొన్న తర్వాత తీవ్రమైన నొప్పి, మూత్ర విసర్జన చేసే సమయంలో ఇబ్బంది, సంభోగం తర్వాత, పీరియడ్స్ మధ్య, పెల్విక్ పరీక్ష తర్వాత రక్తస్రావం, వ్యాక్సినేషన్ వేయించుకోకుండా క్యాన్సర్ బారిన పడితే క్యాన్సర్ను తొలగించడానికి శస్త్రచికిత్స చేయాల్సి వస్తుంది. మందులు, కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ మందులుంటాయి. రేడియేషన్ థెరపీని కూడా చికిత్సలో భాగమే. అయితే ఈ క్యాన్సర్ ప్రారంభంలో దాని లక్షణాలు బయటపడవు. సమస్య పెరిగే కొద్దీ దాని సంకేతాలు, లక్షణాలు బయటపడతాయి. క్యాన్సర్ను ఎలా గుర్తించాలి? గర్భాశయ క్యాన్సర్ను గుర్తించడానికి కొన్ని పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో అప్నికౌలా పరీక్ష, దీనినే పాప్ స్మియర్ టెస్ట్గా పిలుస్తారు, హై రిస్క్ హెచ్పివి పరీక్ష, ఇలా 2 పరీక్షల ద్వారా దానిని గుర్తించవచ్చు. దీనిలో లక్షణాలు చాలా ఆలస్యంగా బయటపడతాయి కాబట్టి చాలామంది మహిళలకు ఈ వ్యాధి వచ్చినట్లు కూడా తెలియదు. ఆడపిల్లలు చిన్న వయసులోనే టీకాలు తీసుకోవడం ద్వారా ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 9 సంవత్సరాల నుండి 15 ఏళ్ల లోపు ఆడపిల్లలకు 2 డోసులు టీకాలను వేయించాలి. 15 సంవత్సరాల వయసు దాటిన ఆడపిల్లలు 3 డోసులు తీసుకోవాలి. మొదటి డోసు తర్వాత 2 నెలలకు ఒకటి, 6 నెలలకు మరొకటి చొప్పున 3 డోసులు తీసుకోవాలి. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ను 45 ఏళ్ల వయసులోనూ తీసుకోవచ్చు. అయితే పెళ్లికి ముందు ఈ వ్యాక్సిన్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.